అనుకున్నప్పుడు ఆ విలువ పోతుంది. మొదట్లో బాగానే ఉంటుంది, క్రమక్రమంగా తగ్గుతుంది. మమతా బెనర్జీ కమ్యూనిస్టులు కొట్టిన రోజున ఆవిడ తీసుకునే ప్రతి నిర్ణయం బాగానే ఉంది. తర్వాత ఏమైంది? ప్రజలకు వ్యతిరేకత ఆమె మీద వచ్చి, ఇది ఇప్పుడు కూటమి మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ వ్యవస్థను వేధిస్తున్న విషయంలో కూటమి మీద వ్యతిరేకత ఉంది. అలాగే వాలంటీర్ల విషయంలో కూటమి మీద వ్యతిరేకత ఉంది. వాలంటీర్ గురించి కాదు, వాలంటీర్ అందించే సేవలు వీళ్ళు దూరం చేసినటువంటి దాని మీద. అట్లాగే ఇప్పుడు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. దాన్ని ఏమాత్రం కాకుండా ఎదురు దాడి చేసి ఎదురోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కూటమి తరపున వాళ్ళు ఎవరన్నా దాడులు చేస్తే వాళ్ళని పట్టుకోవడం మానేసేసి తన్నులు తిన్నోళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నారు. ఇది సమాజం చూస్తోంది. మనం మీడియా ద్వారా మీడియానికి హషప్ చేయొచ్చు, మీడియా యాజమాన్యాలు కొనేసి కంట్రోల్ చేయొచ్చు. కానీ లాంగ్ స్టాండింగ్లో ఎక్కడికక్కడ లోకల్ తెలిసిపోతుంది కదా. డిజిటల్ మీడియాని ఎంత కంట్రోల్ చేసినా ఫేస్బుక్లో పెట్టుకునేవాడు, ఇప్పుడు అతను ఆ క్రాంతి అనేటటువంటి అతను చచ్చిపోవడం ఏంటండి? అది అతను అంత సస్పెక్ట్ షీట్ 8 ఏళ్ల క్రితం పెట్టారట. 3 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేయాలి సస్పెక్ట్ షీట్లు, లేదా ఏడాదికి ఒకసారి రివ్యూ చేయాలి లెక్క ప్రకారం. పోనీ 3 ఏళ్లకైనా చేయాలి. అట్లాంటిది సస్పెక్ట్ షీట్ ఉంటే పోనీ అతను ఏమన్నా కొత్తగా నేరం ఏమైనా చేస్తే పట్టుకొచ్చారంటే అదేం లేదు. పోనీ అది ఏమైనా చూపించగలగాలి కదా. సూసైడ్ చేసుకుని చనిపోతే కూడా ప్రభుత్వం స్పందించకపోతే, జగన్ వెళ్ళి పరామర్శించక స్పందిస్తే నైతికత ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడుంది? బాధ్యత ఎక్కడుంది? అతని భార్యాబిడ్డలు పోనీ వాళ్ళు ఏమైనా కోట్లు సంపాదించారా? చిన్న ఇంట్లో ఉంటున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఆషామాషిన ఎంఆర్పిఎస్ కోసం ఇదే తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు అతను, వాళ్ళ సొంత కొడుకే ప్రాణాలు కోల్పోయాడు. ఎవరి తప్పు ఇది? ఏం జరిగినట్టు అక్కడ? నిజాయితీని ఇది సమర్థించుకుంటారా? దానివల్ల జగన్కు వచ్చేదేంటి? వీళ్ళ నాయకుడు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుడు. ఇప్పుడు ఆ సాయి కృష్ణ జనసేన కార్యకర్త, వాళ్ళ కుటుంబం జనసేన కార్యకర్తలు, వాళ్ళ అమ్మ కూడా జనసేనే. కార్డులతో సహా చూపెట్టారు కదా. మీ వాళ్ళనే చంపుతున్నా, మీ వాళ్ళనే మీ ప్రభుత్వమే చంపుతున్నా అవతల ఉన్న ప్రతిపక్ష నాయకుడు వస్తే తప్పించి స్పందించలేకపోతే ఏం నైతికత మీకు? ఏం సమాధానం? ఏం జవాబుదారీ ఇదంతా? సార్ ఒక రకంగా జగన్